కరప్షన్ ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన చూసినా ఇది ఒక ఫ్యాషన్లా అయిపోయింది. ముఖ్యంగా మన ఇండియాకి పెట్టిన పెద్ద భూతం అని చెప్పాలి. ఇటు చిన్న చిన్న విలేజెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సిటీస్ వరకు, ఇటు గ్రామ పంచాయతీ సెక్రటరీ జాబ్ చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి అటు సివిల్ సర్వెంట్స్ వరకు రోజుకి ఎంతోమంది కరప్షన్ చేస్తూ దొరికిపోయారని చెప్పి మనం న్యూస్లో చూస్తుంటాం. ఇది ప్రైవేట్ సెక్టర్స్ కూడా పాకింది. ఒక ఐటీ కంపెనీలో జాబ్ కావాలంటే డబ్బులు కట్టి బ్యాక్ డోర్ నుండి జాబ్ సంపాదిస్తున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వాలు, పొలిటికల్ లీడర్స్. ఇంకా వాళ్ళైతే మహా దారుణం అండి. పేద ప్రజలకు అందాల్సిన పథకాల్లో కమిషన్ తీసుకుంటూ పంది కొక్కులా తయారవుతున్నారు. ఇదంతటి కారణం ఎవరనుకుంటున్నారు? మనం, అంటే ప్రజలం. మన దేశంలో ఏ పనైనా కష్టం లేకుండా ఈజీగా అయిపోవాలి. దానికోసం ధనికుడు లక్షల్లో ఇస్తుంటే పేదవాళ్ళు తనకు తోచినంత వాళ్ళు ఇచ్చి వాళ్ళ పని తొందరగా అయ్యేటట్టు చూసుకుంటున్నారు. ఇది మన సోమరితనం. అందులో మన స్థాయి వేరండి. ఇప్పటికి ఇండియా జీడిపిలో 4th ప్లేస్లో ఉందంటే మన దేశంలో జరిగే కరప్షన్ ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే మనం ఎదుగుతున్న దేశంలోనే ఉంటాం. కానీ సడన్గా మన కంట్రీకి ఒక భయం స్టార్ట్ అయింది, పక్కనున్న నేపాల్ రెవల్యూషన్ చూసి. అసలు ఈ రెవల్యూషన్ ఏంటి? మన వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ యువత ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు అలా సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు? అది కూడా కరెక్ట్ కాదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి కంటెంట్ ఇద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్తే నేపాల్లో ప్రొటెస్ట్ తారాస్థాయికి చేరిపోయింది. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అది పీక్స్లో ఉంది. డైరెక్ట్గా వాళ్ళు పార్లమెంట్ భవనాన్ని నిప్పండించేశారు. పొలిటికల్ లీడర్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ అతి దారుణంగా కొడుతున్నారు. అసలు ఇది జరగడానికి కారణం ఏంటంటే కొన్ని రోజుల క్రితం నేపాల్లోని 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అంటే అందులో ఫేస్బుక్, ట్విట్టర్, టిక్టాక్ ఇలాంటి చాలా సోషల్ మీడియా అకౌంట్స్ని బ్యాన్ చేసింది. దానికి నిరసనగా జెన్జీ అనే కొంతమంది ప్రొటెస్టర్స్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఈ జెన్జీ రెవల్యూషన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఒక జనరేషన్ యంగ్ పీపుల్, 2000 తర్వాత పుట్టిన జెన్జీ జనరేషన్ అంటారు వాళ్ళు. ఈ యంగ్ జనరేషన్ పీపుల్ రోడ్డు ఎక్కడానికి కారణం సోషల్ మీడియా బ్యాన్ చేశారని మాత్రమే కాదు, అక్కడి పొలిటికల్ లీడర్స్, గవర్నమెంట్స్ వీళ్ళకి అందాల్సిన నిధుల్ని కరప్ట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల యంగ్ జనరేషన్ పీపుల్స్కి విద్యా వ్యవస్థ కానీ, జాబ్స్ కానీ, వాళ్ళకి అందాల్సిన పథకాలు కానీ వాళ్ళకి అందట్లేదు, వాళ్ళకి చేరట్లేదని అలా జరగడం వల్ల అక్కడ యువత ఎకనామికల్ పరంగా బాగా దిగజారిపోతున్నారని చెప్పి వీళ్ళ వాదన. ఎవరైతే ఈ పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఫారెన్ ట్రిప్స్ వేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టిక్ టాక్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తున్నారు. ఇది మాకు అందాల్సిన డబ్బు దోచుకొని వాళ్ళు విలాసంగా బ్రతుకుతున్నారని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో #నిపో బేబీస్, నెపో కిడ్స్ అని ట్రెండ్ చేశారు. అదే అక్కడి గవర్నమెంట్కి అస్సలు నచ్చలేదు. ఇక ఇలా నచ్చక 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేశారు. అలా బ్యాన్ చేయడంతో యంగ్ పీపుల్ రోడ్డెక్కి నిరసనలు స్టార్ట్ చేశారు. ఇలా దానికి జెన్జెడ్ రెవల్యూషన్ అనే పేరుతో విధ్వంసం చేశారని చెప్పాలి. వీళ్ళు సోషల్ మీడియా బ్యాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియా బ్యాన్ని ఎత్తేయాలని స్టార్ట్ చేసిన ఉద్యమం ఇటు కరప్షన్ ఆపేయాలి, అటు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చేయాలి అనే స్థాయికి వెళ్ళింది. ఇంకా ఇది ఇలా ఉండేసరికి గవర్నమెంట్ కూడా ఏం చేయాలని అర్థం కాక షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వేసింది. అలా వేసేసరికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపి ఇటు వాటర్ కొట్టడం అలా చేసి 19 మంది యువకులు చనిపోయారు అలా చేయడం వల్ల. ఇది చూసి ఆగుతారు అనుకుంటే నిరసనకారులు ఇంకా రెచ్చిపోయి నేపాల్ క్యాపిటల్ అయిన ఖాట్మాండులో ఉన్న పార్లమెంట్ భవనానికి నిప్పంటించేశారు. ఇటు మంత్రులు ఇళ్లలోకి చొరబడి ఇళ్లని ధ్వంసం చేయడం, కాల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మినిస్టర్స్ రోడ్ల మీద కనిపిస్తే కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. దయ కూడా లేకుండా దారుణంగా కొడుతున్నారు. మనం వీడియోలో చూడొచ్చు ఫైనాన్షియల్ మినిస్టర్ని ఎలా కొడుతున్నారని. ఇదొక ఆపోజిషన్ పొలిటికల్ పార్టీ వాళ్ళు చేశారంటే అది కూడా కాదు, అక్కడ ఉన్న ఎక్స్-సీఎం ఇంట్లో దూరి మొత్తం దారుణంగా డ్యామేజ్ చేశారు. వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది ఇదంతా చూసి. ఇది చూసి నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీ రాజీనామా కూడా చేశాడు. అయినా కూడా నిరసనలు ఆగలేదు. వాళ్ళు సోషల్ మీడియా బ్యాన్ కూడా ఎత్తేసినా కూడా ఏం చేయలేకపోయారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంత పెద్ద నిరసనలు కేవలం యువత చేస్తున్నారా అనే డౌట్ కూడా లేకపోలేదు. వీళ్ళ వెనకాల ఏదో పెద్ద వ్యవస్థే ఉంది, ఇది చేయించే వాళ్ళు వెనుకుని నడిపిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు, అనలిస్టులు అనుకుంటున్నారు. అసలు ఈ ప్రొటెస్ట్కి ముఖ్య కారణం వాళ్ళ పీఎం ఓలీ అని చెప్పాలి. 2009 నుంచి పార్టీ రూలింగ్లో ఉన్న జీడీపీలో మాత్రం రోజు రోజుకి దిగజారిపోయింది. ఇది వదిలేసి ఆయన పక్క దేశాల మీద పడి ఏడవడం, నోటికి ఏదొస్తే అది వాగడం వంటి పనులు చేసి అక్కడి పొలిటికల్ లీడర్స్ ప్రాణాల కోసం
హెలికాప్టర్స్ నుండి రోప్ని పట్టుకొని వెళ్ళి ప్రాణాలు రిస్క్ చేసి ప్రాణాలు కాపాడుకునే స్థితికి తెచ్చాడు. నేను ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూశాను. ఇప్పుడు అక్కడ ఉన్న యువత మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత డ్యామేజ్ అయిందని. అలా అని చెప్పి వాళ్ళు చేసేది కరెక్టా అని చెప్పానంటే అస్సలు కాదు. అది ఇల్లీగల్ వ్యవస్థ. అది శాంతియుత ప్రొటెక్ట్ చేస్తే బాగుండేది. ఇలా బిల్డింగ్లకు నిప్పు అంటించడాలు, మినిస్టర్లను కొట్టడాలు, వాళ్ళ వల్ల వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అక్కడి సామాన్య ప్రజలు కానీ ఇతర దేశాల నుండి పని మీద లేక టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. తాత్కాలికంగా ప్రభుత్వాన్ని కూల్చేసిన జరగాల్సిన మార్పు వ్యవస్థలో మార్పు రావాలి, పాలనలో పాలకులో మార్పు రావాలి. ఈ ఎఫెక్ట్ మన ఇండియా మీద కూడా పడుతుందని చెప్పి బార్డర్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మన దేశం కరప్షన్లో పోలిస్తే నేపాల్ కంటే పెద్దది. ఇంతకన్నా క్లియర్గా నేను ఏం చెప్పలేను. కానీ ఇది తోడితే తీగలాగితే దొంకెళ్తుందా అంటారు కదా, అలాంటిది బయటపడతాయి. నేపాల్ యువత బాగా ఇబ్బంది పడింది. ప్రభుత్వ పథకాల్లో వచ్చే డబ్బులు లాక్కొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని ఈ తిరుగుబాటు ఈ స్థితికి మనం తీసుకొచ్చుకోవద్దు. ఇది ఈరోజు కంటెంట్. ఈరోజు కంటెంట్లో ఎవరైనా బాధ కలిగించినా, ఇబ్బంది పడ్డా మన దేశం నేపాల్, బంగ్లాదేశ్లో కాకూడదని నా అభిప్రాయం. అదే తెలిపని అంతే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఏదైనా తప్పు జరిగితే క్షమించండి. జై హింద్.